సాంబార్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. నేను టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను. సాంబార్లోకి దోసకాయలు తీసుకున్నాను, వంకాయలు తీసుకున్నా, బెండకాయలు, బీన్స్, టమాటాలు. నేను ఈరోజు సాంబార్ అయితే చేస్తున్నాను. సాంబార్కి ఇది ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను. చూడండి, 1 కిలో ఉంటుంది కందిపప్పు. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుపుకుంటాను. పప్పునైతే కుక్కర్లో వేసాను. 2-3 సార్లు శుభ్రం కడుక్కున్న తర్వాత బాగా ఉడికించి పెట్టుకుంటాను 5 విజిల్లు వచ్చేంత వరకు. సాంబార్కి కావాల్సినటువంటి కూరగాయలన్నింటినీ ముందుగానే ఉప్పు నీళ్ళలో అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. బెండకాయ, వంకాయ, క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డలు, ముల్లంగి, క్యారెట్. చూడండి, మనం పప్పుని ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాం కదా, దీంతో 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాము. చూడండి, తర్వాత కొంచెం ఆయిల్, ఎందుకంటే మెత్తగా బాగా ఉడికిపోద్ది అనమాట. చూడండి, ఆయిల్ అయితే వేసాను. ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత సాంబార్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను అనమాట. పెట్టాను. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే మనము సాంబార్ చేయడానికి ఒక గిన్నె అయితే పెట్టాను. చూడండి, దీంట్లో ఫస్ట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆవాలు కొంచెం వేస్తున్నాను సాంబార్కి. మెంతులు కొంచెం వేస్తున్నాను. పచ్చెనగపప్పు, 4 ఎండుమిర్చి, ఇంగువ ముందుగానే యాడ్ చేసేస్తున్నాను. ఇంగువ సాంబార్లోకి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, పెద్దది పచ్చిమిర్చి ఒక 2, కరివేపాకు కొంచెం, అన్నిటిని బాగా వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత మనం ముక్కలు అనేది యాడ్ చేస్తాం అన్నమాట. కూరగాయ ముక్కలు యాడ్ చేస్తాం అన్నమాట. కూరగాయ ముక్కలన్నీ దాంట్లోకి యాడ్ చేస్తాము. కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఈ విధంగా. చూడండి, వేసి బాగా మగ్గుతున్నాయి. ఇవి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు అనమాట అన్నీ. చూడండి, ఈ విధంగా చూసారా. వీటిని 1 నిమిషం ఇట్లా బాగా, ఎప్పుడైనా ఉప్పు నీళ్ళు వేసుకోవాలి కూరగాయలు అనేది. ఏమైనా మనం కట్ చేసుకుని పెట్టుకుంటే మంచిది హెల్త్ పరంగా. చూడండి, ముక్కలు ఈ విధంగా. క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ, వంకాయ, బెండకాయ హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. వీటిలో చూడండి, 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నా, వీటిని కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం గల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇదో గల్లుప్పు యాడ్ చేస్తున్నా కొంచెం. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మూత పెడతాము. వీటన్నిటిని కలుపుకున్నాం కదా ముక్కలన్నిటిని. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెడతాం అనమాట. కూరగాయలన్నీ మగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, కూరగాయలు అయితే సగం మగ్గినాయి. ఇప్పుడు నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, 1.5 టేబుల్ స్పూన్ కారం కావాలి. ఎక్కువ వేసుకోకూడదు సాంబార్కి వాటికి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను పప్పులో యాడ్ చేశాను కొంచెము, ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని చక్కగా 1 నిమిషం కలిపెట్టుకొని వీటన్నిటిని మళ్ళీ చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తాను. చూడండి, సాంబారు ఇంకా ఫ్లేవర్ ఆ విధంగా వస్తుంది అన్నమాట. మంచి గుమ్మలాడిపోతుంది. మా ఇంట్లో మా పిల్లలకి నేను సాంబార్ చేస్తే అంత ఇష్టం అనమాట. చాలా చక్కగా తినేస్తారు సాంబార్. టేస్ట్ అనమాట, హోటల్ స్టైల్లో ఆ విధంగా వస్తుంది అనమాట. చూడండి, 1 నిమిషం మూత పెడతాను అనమాట. చూడండి, ముక్కలు బాగా ఉడికాయి. నేను చింతపండు పులుసు అయితే చూడండి, చింతపండు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దానికి తగినట్టు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, వాటర్ అయితే యాడ్ చేస్తాను. వారికి వాటర్ అనేది మన ఇష్టం అనమాట. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. చూడండి, పొగలెట్టుగా ఉందో. ఇప్పుడు మనం ముద్దకం తీసుకొని పప్పుని ఊరికట్ట అనుకుంటే చక్కగా మెదిగిపోయింది అనమాట. చూడండి, ఎంత చక్కగా మెదిగిందంటే పప్పు ఆ విధంగా. చూడండి, సాంబార్ అయితే టేస్ట్ భలే ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారంటే బాగా ఉంటుంది. మా పిల్లలు భలే తింటారు సాంబార్ నేను చేస్తే.
ఇడ్లీలోకి వాటికి కూడా భలే బాగుంటుంది. అన్నంలోకి వేడి వేడి అన్నము అప్పడాలు పెట్టుకొని తింటే సాంబార్ అయితే అంత బాగుంటుంది. చూడండి ఈ విధంగా పప్పునైతే మనం ఉడికించి పెట్టుకుందాం. చూడండి ఏ విధంగా కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయి బాగా పొంగుతుందో ఇప్పుడు మనం పప్పునైతే యాడ్ చేస్తాం అన్నమాట. చూడండి ఈ విధంగా సాంబార్లో అనేది చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు మనం పప్పు యాడ్ చేసాం కదా, వీటిని ఒకసారి ఏ విధంగా కలిపెట్టుకుంటాం అన్నమాట. పప్పు అనేది సాంబార్ ముక్కలు చూడండి ఎంత బాగుందో, ఆ టేస్ట్ గుమ్మగుమ్మలాడిపోతుంది అన్నమాట. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. చూడండి ఒకసారి టేస్ట్ చూస్తాయి ఈ విధంగా ఉంది. అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా. ఇప్పుడు కాసేపు ఒక 2 నిమిషాలు పప్పుని పొంగనిస్తాం. సాంబార్ని ఉడికించుకుంటాం 2 నిమిషాలు. పౌడర్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. చూడండి రెడీ వేసేసింది. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటాం అన్నమాట పౌడర్ని అయితే, సాంబార్ని అయితే. తర్వాత తీసుకొని వడ్డించుకోవడం. చూడండి సాంబార్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట. ఆ విధంగా స్మెల్ కూడా అంత విపరీతంగా మంచి స్మెల్ వస్తుంది ఈ సాంబార్ అయితే. నేనైతే టేస్ట్ చేశాను, భలే బాగుంది సాంబార్ అయితే. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి మామూలుగా అప్పడం పెట్టుకొని తింటే మామిడికాయ ఊరగాయ భలే బాగుంటుంది అనమాట సాంబార్ అయితే. నేను ఈరోజు సాంబార్ కర్రీ చేశాను. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. సాంబార్ అయితే ఇప్పుడే చేశాను. ఎంత ముక్కలు అయితే ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడే చూడండి ఈ విధంగా ముల్లంగి, క్యారెట్, బీన్స్, వంకాయ అన్నీ వేసాను. అంత టేస్ట్గా ఉందన్నమాట. హెల్త్కి చాలా మంచిది. అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి సాంబార్ అయితే సూపర్ టేస్ట్. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబార్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది.